ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. చేసి మంచి పేరు మిమ్మల్ని పొందమని కోరుతూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా మీ వైఫల్యాలను ఎండగట్టడం నా బాధ్యత, మీకు గుర్తు చేయడం నా బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం నా బాధ్యత. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని కోరుతూ ఉన్నాం. ఇవాళ నిరసన మీరు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల వైఫల్య పరిపాలనకు ప్రజలకు తెలియజేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున యువత అందరూ పాల్గొన్నారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మున్సిపాలిటీలోనా, పంచాయతీల్లోనా, ఎంపీటీసీలా, జడ్పీటీసీలా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ప్రజలు మద్దతు కూడగడతాం. మీ వైఫల్యానికి ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్తారని ఈ నిరసన ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఎప్పటికైనా మీరు గుర్తించి బయటికి రండి, ప్రజల పక్షాన్ని మాట్లాడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.